హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మనం సమాజంలో జరుగుతున్న హత్యలు కానీ, మరి డ్రగ్స్ మాఫియా కానీ, మరి మద్యం మాఫియా కానీ, మరి నేరస్తుల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళని కాపాడేది మనము మరి రాజకీయ నాయకులు, మరి చట్టాలు అని అనుకుంటాం. ఇది నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని పట్టుకున్నప్పుడు మరి పోలీస్ వ్యవస్థ కానీ, మరి మీడియా వ్యవస్థ కానీ వాళ్ళ పేసులు మరి సమాజానికి కనిపించకుండా మరి నల్ల తొడుగులు తొడిగి వాళ్ళకి వెనక వైపున నిల్చోబెట్టి వాడు చేసిన మరి నేరాలు ఘోరాలు మరి వివరించడం జరుగుతుంది. అట్లా కాకుండా మరి పోలీస్ వ్యవస్థ కానీ, మీడియా కానీ అతనికి నల్ల ముసుగులు వేయకుండా మరి మీడియా ముందు వాళ్ళకంటే ముందర నిల్చోబెట్టి మరి వాడు చేసిన ఘోరాలు కానీ, నేరాలు కానీ మరి వెనక వివరిస్తే సమాజం వాడిని గమనిస్తారు. మరి సమాజం నుంచి వాడిని దూరంగా జరపడం జరుగుతుంది, వాళ్ళలో మార్పు రావటం జరుగుతుంది అన్నమాట. అట్లా కాకుండా మరి నల్ల ముసుగు వేసి ఎక్కడో వెనక కూర్చోబెడితే మరి సమాజం ప్రజలు గమనించరు. మీరు అనుకోవచ్చు వాడు మనోభావం దెబ్బతింటుంది అంటే, వాడు ఎన్నో హత్యలు చేశాడు, అంతమందిలో మరి సర్వనాశనం చేశాడు, అంతమంది కంటే ఒక్కడి ప్రాణం ఎక్కువ అని మీరు అనుకోకండి. కాబట్టి ఇక నుంచి మీరు ఏ నేరస్తుడైనా మరి పట్టుకున్నట్లయితే అతనికి నల్ల మూసుకేయకుండా మరి మీడియా ముందు మీకంటే ముందర నిల్చోబెట్టి వాడు చేసిన ఘోరాలు మరి సమాజానికి తెలియపరిస్తే వాడి జనాలు కూడా చూస్తారు, వాడిని ద్వేషిస్తారు. కాబట్టి ఇక నుంచన్నా కొంచెం పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే మీడియా వ్యవస్థలో కానీ మార్పు వచ్చి మరి ఇలా నల్ల ముసుగులు తొలగించి యథాగా వాడిని చూపిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.